గమ్ గమ్ గణేష అప్పటికే ట్రైలర్ చూసిన మూవీకి సంబంధించిన రివ్యూ కూడా విన్నా వద్దురా వద్దురా అని చెప్పి బ్రెయిన్ చెప్తూనే ఉంది కానీ ఎందుకులే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం ఏమో మరి చిన్న కొండన్న ఏమన్నా కొత్తగా ప్లాన్ చేసిందేమో ఆల్రెడీ బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు ఇంకా ఈ సినిమా కూడా ఇంకో లెవెల్ ఉంటుందేమో అని వెళ్తే టార్చర్ భయ్యా రియల్లీ ఎలాంటి చెత్త సినిమా చూసి చాలా రోజులు అవుతుంది థియేటర్లో మనం పెట్టినటువంటి డబ్బులకే ఇంటర్వెల్లోనే ఇచ్చేస్తే బాగున్నా మనం బయటపడిపోతాం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది ఇంకా థియేటర్లో నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు బయట అయితే గేటు తాళం వేశారు మీరు వెళ్ళాలి అనుకుంటే సినిమా అయిన తర్వాతే బయటికి వెళ్ళండి లేకుంటే మీకు బయటికి వెళ్ళేటటువంటి ప్రసక్తే లేదు అనేటటువంటిది ఆ థియేటర్ మేనేజ్మెంట్ చెప్పడం ద్వారా సినిమా అయితే మొత్తం చాలా అంటే చాలా కష్టపడి కంప్లీట్ అయితే చేయడం జరిగింది భయ్యా ఇంకా సినిమా కాన్సెప్ట్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఏమో ఇద్దరు ఫ్రెండ్స్ ఫస్ట్ ఏమో ఒక లవ్ స్టోరీ చూపించిండు తర్వాత ఏమో మనోడు రిచ్ అవ్వాలనుకుంటాడు ఆ తర్వాత ఏమో గమ్ గమ్ గణేష్ ఆ టైటిల్ కి తగ్గట్టే విగ్రహం చుట్టూ తిరిగిద్ది ఆ విగ్రహంలో ఏదో విలువైంది ఉంటుంది దానికోసం విలన్లు ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు కోసం మన హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నించేటటువంటి దాంట్లో పుట్టిందే ఒక స్టోరీ లైన్ ఆ ప్రయత్నించే దాంట్లో పుట్టిందే ఒక కామెడీగా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా హీరో మరియు హిమాన్యువల్ మరి తన పేరు కూడా నాకు చక్కగా ఐడియా లేదు ఇంకా కామెడీ అయితే రోత కామెడీ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది మధ్య మధ్యలో బిగ్ బాస్ కాస్ట్ కూడా పెట్టడం జరిగింది మీ వాటాలు అంటే వాటాలు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది దానికి ఏదో రకమైనటువంటి మీనింగ్ ప్రకటించేటటువంటి ప్రయత్నం చేశారు డబుల్ మీనింగ్ డైలాగులు అనమాట అరే ఎప్పుడు నుండి చూడలేదు రా ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఎన్ని సినిమాలో పెడతారో నాకైతే అర్థం కావట్లే అండ్ అక్కడక్కడ కుళ్ళు జోకులు అనమాట నేను డబ్బులు ఎక్కువ సంపాదిస్తా ఆల్రెడీ మన స్వామి సినిమాలో ఉండొచ్చు ఆ తర్వాత వచ్చిన సినిమా చూపిస్తామా సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కొన్ని కామెడీ సీన్లు అయితే అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు నిజంగా ఆనంద్ అన్న అసలు ఈ సినిమా స్టోరీ వినడం లేదా సినిమా ఒక్కసారన్నా చూసుకుండా లేదా అసలు డైరెక్ట్ గా తీసే మనం మొహాన కొట్టారా అనేటటువంటి ఫీలింగ్ కలిగితే ఫైనల్లీ చెప్పాలంటే గమ్ గమ్ గణేష్ అనేటటువంటి టైటిల్ తీసేసి గమ్ గమ్ రాడ్ అనేటటువంటి టైటిల్ పెట్టుకుంటే చాలా బాగుంటది ఇక కొండనేమో ఫ్యామిలీ స్టార్ అని వస్తుండు ఈ చిన్న కొండనేమో ఈ విధమైనటువంటి రాడ్లతో వస్తుండు మొన్న చూసిన ఆ బేబీ సినిమాకే మంచి కంబ్యాక్ ఇచ్చిండు ఇక మంచి ఇది మీద వెళ్తారేమో అనుకున్నాను కానీ ఇలా చెత్త సినిమాలు చేస్తానని చెప్పి ఏ మాత్రం కూడా అనుకోలేదు భయ్యా ఇంకా ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు అండ్ బీజం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సాంగ్స్ వామ్ వద్దు లవ్ స్టోరీ అసలే వద్దు ఇంకా హీరోయిన్ ఎందుకుంది అనేటటువంటిది మూవీ టీంకి తెలియాలి ఇంకా విలన్లు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు అనేటటువంటిది అర్థం కాదు ఆ కామెడీ అయితే నవ్వు కాదు కదా చిరాకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫైనల్ గా రివ్యూ గురించి చెప్పాలంటే అండ్ 3 సినిమాలు రావడం జరిగింది వాళ్ళ 3 సినిమాలు రివ్యూ చేద్దాం ఆ 3 సినిమాల్లో ఏది బెస్ట్ అనేటటువంటిది లాస్ట్ లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా బాయ్ మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి వందే మాత్రం జై హింద్ బాయ్ నమస్కారం